బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్మీ హెచ్చరికలతో దేశం విడిచి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రిజర్వేషన్ల విషయంలో హింసోన్మాదం చెలరేగింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్మీ హెచ్చరికలతో దేశం విడిచి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రిజర్వేషన్ల విషయంలో హింసోన్మాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, చెప్పండి. బంగ్లాదేశ్ లో గత నెల రోజుల నుంచి జరుగుతున్న కోటా ఉద్యమం మాత్రం దాల్చింది. సుమారు 300 మంది విద్యార్థుల వరకు చనిపోయారు. ఈ రోజు పొద్దున్నే విద్యార్థులందరూ ఆమె ప్యాలెస్ లోకి దూరిపోయేసరికి ఆమె వెళ్ళిపోయింది. కంట్రీ ఆమె హెలికాప్టర్ లో విదేశాలకు వెళ్ళిపోయింది. ఈ ఆర్మీ చీఫ్ దీని వెనక సూత్రధారుడు అని తెలుస్తుంది. వాకర్ ఉజ్ జమాన్ అంట అతని పేరు. అతను ప్రతిపక్షాలతో ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు. నెక్స్ట్ ఏం చేద్దాం, దీన్ని రాజకీయంగా ఎలా చేయాలనే దాని మీద అన్ని రాజకీయాల పార్టీలతో అనర్చర్చలు జరుపుతున్నారు. రైట్ కృష్ణమోహన్, ప్రధానమంత్రిగా ఉన్న ఆవిడ ఇప్పుడు సడన్ గా ఇలా రాజీనామా చేయడం తర్వాత దాని వెనకాల రీప్లేస్మెంట్ పర్సన్ గా ఎవరు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది? దట్టు ఇంత హింసాత్మక ఘటనలు జరుగుతున్న ఇటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్ లో ఆవిడ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ప్రజలు దేశం మొత్తం యావత్ దేశం ఆమెకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకా వేరే ఛాన్సే లేదు. వన్ థింగ్ ప్లస్ ఇంకేంటంటే ఇంకా ఆర్మీ రంగంలో మీకు పాకిస్తాన్ సంగతి తెలిసిందే. పాకిస్తాన్ లో కూడా మొత్తం వెనుకుంది నడిపించేది ఆర్మీయే. ఇక్కడ కూడా ఆర్మీ సూచనల మేరకే తను కూడా దేశం విడిచి పారిపోయింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.